జిల్లా శాఖ ఆఫీస్ వద్ద జెండా ఆవిష్కరించబడింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కార్మిక చట్టాలను అనుగొలించే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా కాకుండా మళ్ళీ అదే చట్టాలని పునరుద్ధరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంగా జెండా ఆవిష్కరణ సందర్భంగా తెలియజేస్తున్నారు. టీడబ్ల్యూఎఫ్ జిందాబాద్, టీడబ్ల్యూఎఫ్ జిందాబాద్, టీడబ్ల్యూఎఫ్ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. जिंदाबाद 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 मेडे मेडे కార్మిక దినోత్సవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. మేడే సందర్భంగా టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరించడం జరిగింది. నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా టీడబ్ల్యూఎఫ్ ఆఫీస్లో ప్రతి సంవత్సరం లాగే మనం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్నాం. ఈ సందర్భంగా మనము కార్మికులను ఐక్యత కొరకు పోరాడిన దినంగా పరిగణించబడుతుంది కనుక మేడేను కార్మిక దినోత్సవంగా చేసుకుంటాం. కార్మికులకు హక్కులకై పోరాడిన రోజు కూడా ఇదే కనుక అరుణోదయ సమయంలో మనం జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈరోజు జెండాకు సెల్యూట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమంటే ఈ జెండా మున్ముందు తరాలకు కూడా కార్మికులకు ఆదర్శంగా నిలుస్తుంది. అదేవిధంగా టీడబ్ల్యూఎఫ్ ఆఫీస్లో ప్రతి సంవత్సరం లాగే టీడబ్ల్యూఎఫ్ జెండా ఆవిష్కరణ జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతుంది. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన కార్మికుల హక్కులను పునరుద్ధరించాలి, కార్మికుల హక్కులను కాలరాస్తుంది. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని ఒకసారి పరిశీలన తీసుకోవాలి. చాలా చట్టాలను అణగదొక్కారు కార్మిక చట్టాలను. కనుక కార్మిక చట్టాలను పునరుద్ధరణ చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము సందర్భంగా ఈరోజు టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జెండా వందనం చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అమలు పరచడంలో ఖననం చేస్తున్నారు. దాన్ని పునరుద్ధరణ చేసి కార్మికులకు ఏవైతే చట్టాలు రూపకల్పన చేశారో అవి పూర్తి